నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ అండ్ పామిస్ట్. ముఖ్యంగా ఏ నెలలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం. సెప్టెంబర్ నెల అంటే 9వ నెల. ఎవరు ఈ సెప్టెంబర్లో పుట్టినా వాళ్ళ తేదీలో డేట్ ఆఫ్ బర్త్లో 9 ఉంటుంది. 9 ఈజ్ కుజ. కుజగ్రహానికి అంటే కుజుడు అధిపతి. జనరల్గా 1999 వరకు పుట్టిన వాళ్ళకి అందరి డేట్ ఆఫ్ బర్త్లోనూ 9 ఉంటుంది. 9 ఈజ్ వెరీ పవర్ఫుల్. కుజుడు మనిషికి బాడీ, బ్లడ్, బోన్స్, ధైర్యం, నేను సేనాని అలాంటిది ఉంటుంది. నేను అనే అహంభావం, నేను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ ముఖ్యంగా 2000 తర్వాత పుట్టిన వాళ్ళల్లో 9 నెంబర్ చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువగా ఉంటుంది. ఏదో 19, 29 లేకపోతే సెప్టెంబర్ నెలలో పుడితేను, లేకపోతే 2009, 2019 ఇలా పుట్టిన వాళ్ళ నెంబర్లోనే 9 ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లో 9 నెంబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కుజుడు సేనాని, మనకి రక్షణ వ్యవస్థ, బ్లడ్, ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించిన నెంబరు. కుజుడు ధైర్య సాహసాలు ఉంటాయి. ఎవరు సెప్టెంబర్ నెలలో పుట్టినా కూడా వాళ్ళకి కుజుడి యొక్క లక్షణాలు వస్తాయి. కుజుడు డెసిషన్ తీసుకుంటాడు, కష్టపడతాడు. ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే గోల్ కోసం కష్టపడతాడు. సపోజ్ పొద్దున 7ంటికి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగం చేసుకొని అదే లేబర్ లాగా పొద్దున్న సాయంత్రం వరకు కంప్లీట్ చేస్తారు పని. వాళ్ళలో 9 ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా అనుకుంటే ఆ పనిని సద్వినియోగం చేసుకోవాలనే ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్ ఉంటాయి. దాన్ని కంప్లీట్ చేయాలి అని ఉంటారు. వీళ్ళకి ధైర్యంతో పాటు తెలివితేటలు కూడా ఉంటాయి. కుజుని యొక్క ప్రభావం. ఈ సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా ఈ మామూలుగా వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం కొంతమంది కన్యా రాశిలోకి అప్ టు 22 సెప్టెంబర్ వరకు కన్యా రాశిలోకి, తర్వాత 23 నుంచి పుట్టిన వాళ్ళు తులారాశిలోకి వస్తారు. కన్యా రాశి 22కి పుట్టిన వాళ్ళు కన్యా రాశికి ఉండటం వల్ల కన్యా రాశి చాలా సౌమ్యంగాను, చాలా జాగ్రత్తగాను పరిస్థితుల్ని విశ్లేషిస్తారు. వాళ్ళకి అవతల వాళ్ళకి ఎలా నచ్చాలో అలా యాక్ట్ చేసి వాళ్ళ పనుల్ని వాళ్ళు సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే 23 పుట్టిన వాళ్ళు న్యాయంగా, ధర్మంగా, ఇది న్యాయం అండి, నేను అటు చేయనండి అని న్యాయంగా, ధర్మంగా, కొంతమంది ఆఫీస్కి పిలిచి ఆ ఫైల్ అటు చేయమంటే చేయరు. నేను అటు చేయనండి, కావాలంటే మీ ఫైల్ తీసుకొని మీరు రాసుకోండి అంటారు. వీళ్ళు ధర్మంగా, న్యాయంగా ఉంటారు. అందువల్ల 22 లోపల ఉన్నవాళ్ళు కొంచెం టాక్ట్ఫుల్గా ఉంటారు. 9 యొక్క ఇది ప్రభావం ఉంటుంది. ధైర్యము ఇవన్నీ ఉంటాయి, కానీ అడ్మెంట్గా కూడా ఒక్కోసారి ఉంటారు, కానీ నిక్కచ్చిగా ఉంటారు. అడ్మెంట్ కాదు కానీ నిక్కచ్చిగా ఉంటారు. వీళ్ళు కొంచెం అటు ఇటు ఇదవుతారు. 23 తర్వాత పుట్టిన వాళ్ళు కనుక సెప్టెంబర్లో అదే నేనే కరెక్ట్, ఇక నేను అటు ఇటు బెసకను అన్న ఉద్దేశంతో ఉంటాడు. ముఖ్యంగా 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి, ఇప్పుడు మీరు ఎవరైనా చూడండి, 2000 తర్వాత పుట్టిన వాళ్ళు ఏదైనా ఒక వస్తువు కనిపెడితే ఫలానా ఆర్గనైజేషన్ వాళ్ళు కనిపెట్టారు, లేకపోతే ఫలానా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కనిపెట్టారు, ఒక మైక్రోసాఫ్ట్ వాళ్ళు కనిపెట్టారు. అంతేగాని మనకి 1900 లాగా రేడియో మార్కోని కనిపెట్టాడు, తర్వాత బల్బు ఎడిషన్ కనిపెట్టాడు, అలా ఉండదు. ఎందుకంటే ఈ 9 నెంబర్ ఉండటం అనేది డేట్ ఆఫ్ బర్త్లో చాలా చాలా ముఖ్యం. అంతకుముందు మీకు తెలియదు, కానీ ఇప్పుడు 2000 కన్నా ముందు పుట్టిన వాళ్ళు కర్ర తీసుకొని ధైర్యంగా కొట్లాటికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు మా స్కూల్లో, కాలేజెస్లో కూడా చాలా వరకు కొట్లాట ఉండేవి. ఇప్పుడు ఎక్కడ కొట్లాట ఉండలేదు. ఎందుకంటే ఈ 9 నెంబర్ లేకపోవడం వల్ల అంత ధైర్యం ఉండదు, కొంచెం పిరికిగా ఉంటారు. పిరికి కాదు కానీ ఈ 2 నెంబర్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2 నెంబర్ ఆలోచన, ఎందుకులే గొడవ, మన అంత కొట్టుకుంటే ఆడు మళ్ళీ కొడతాడు, తర్వాత ఇంకేమైనా ఇబ్బందులు వస్తాయని ఆలోచనలో ఉంటుంది. 9 నెంబర్ ఉండటం వల్ల
కొంచెం ధైర్యం ఏవైతే అయిందిలే అన్న ధైర్యం ఉంటుంది. ఈ 9 నెంబర్కి సుబ్రహ్మణ్య స్వామి అధిదేవత కుజుడు ఇదవ్వాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చాలా మంచిది. తర్వాత వీళ్ళు ఈ 9 నెంబర్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది అందరికీ ఎన్ని డేటాల్లో ఉంటుంది. ఈ 9 నెంబర్ సెప్టెంబర్లో పుట్టారు కాబట్టి వీళ్ళు అప్పుడప్పుడు బ్లడ్ డొనేషన్ చేయటం చాలా మంచిది. 9 నెంబర్ వీళ్ళకి బ్లడ్ కూడా చాలా బాగా ఉంటుంది. వీళ్ళు ఆరోగ్యంగా ఈ సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు కొంచెం ఆరోగ్యంగా బలంగా ఉంటారు. మంచి ఫుడ్ కూడా తీసుకుంటారు. కొంచెం ఎక్సర్సైజ్ చేయటం, వాకింగ్ చేయటం. కొంతమంది వాకింగ్ మేమేం చేస్తామని అంటారు. కొంతమంది సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు ఎంత దూరమైన వాకింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, ఈ స్పోర్ట్స్ ఇలాంటి వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. వీళ్ళు ఈ 9 నెంబర్ ఉండటం వల్ల చిన్నతనం నుంచి కష్టపడి తను గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ అవుతారు. అలాగే థామస్ ఆల్వా ఎడిసన్ ఒక గోల్ బల్బు కనిపెట్టాలి అనుకున్నాడు. అలా ఇచ్చేసుకుంటూ వచ్చి తప్పకుండా ఆ గోల్ని రీచ్ అవుతారు 9 నెంబర్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు అది 1999కి ఈ 2000 నుంచి మనం లోషో గ్రిడ్ ఒకటి ఉంది. మనకి చాలామంది న్యూమరాలజిస్టులు లోషో గ్రిడ్ చెప్తూ ఉంటారు. ఈ లోషో గ్రిడ్లో కూడా చాలా నెంబర్లు ఉండవండి. అందువల్ల ఈ 2000 తర్వాత పుట్టిన పిల్లలకి దీంట్లో ఈ డేట్ ఆఫ్ బర్త్లో లేని నెంబర్లు కొన్ని చాలామందికి 9 నెంబర్ రాదు. ఇలాంటి వాళ్ళకి కొన్ని నేమ్లో కొన్ని నెంబర్లు ఉండేటట్టుగా చూసి జాగ్రత్తగా 99 ముందు పేరు పెట్టడం వేరు, 2000 తర్వాత పేరు పెట్టడం వేరు. దీంట్లో కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఈ 2000 తర్వాత పుట్టిన పిల్లలకి జాగ్రత్తగా పేరు పెట్టించుకుంటే చాలా మంచిది. ఈ 9 నెంబర్ ఉండదు కాబట్టి చాలా వరకు ఈ 9 నెంబర్కి తగ్గట్టుగా ఫ్రెండ్లీ నెంబర్లు ఏమి కావాలో ఆ నెంబర్లు వచ్చేటట్టుగా నేమ్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మనం బిడ్డ యొక్క నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా బిడ్డ పుట్టగానే మీకు తెలిసిన జ్యోతిష్యము, న్యూమరాలజీ రెండూ చూడాలండి. జ్యోతిష్యంతో పాటుగా న్యూమరాలజీలో ఈ అంకెల్లో డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడ ఏ అంకె మిస్ అయిందో ఆ మిస్ అయిన అంకెలు ఏమన్నా వచ్చేటట్టుగా వీలైతే చూడగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. అందువల్ల ఇప్పుడు ఎవరైనా 2000 తర్వాత బిడ్డ పుట్టినప్పుడు వీళ్ళకి పేర్లు ఒక్కసారి కరెక్ట్ చేయించుకోవటం కానీ, కొత్త బిడ్డ పుడితే వాళ్ళకి మంచి పేరు పెట్టించుకోవటం చాలా ముఖ్యం. తర్వాత ఈ 2000లో మ్యారేజ్ డేట్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల వీళ్ళకి ఇప్పుడు ఎప్పుడైనా కానీ ముహూర్తాల్లో ఈ బిడ్డల యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ప్లస్ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఆ డేటులో ఉన్న అంకెలకి అనుగుణంగా కొంచెం మంచి డేటు, మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే మరీ చాలా బాధగా ఉంటుంది. నేను కూడా ఒక తండ్రి, ఒక తాత, ఒక మామ 10-15 రోజుల్లో కూడా మ్యారేజ్లు ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. అందువల్ల ముఖ్యంగా ముహూర్తంతో పాటు డేట్లు కూడా చూడండి. ఈ 2000 తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి. డేట్లు చూసుకొని మంచి మ్యారేజ్ డేట్లో ఫిక్స్ చేసుకోండి. అలా చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం కానీ, లేకపోతే బ్లడ్ డొనేషన్ చేయటం కానీ, ఎవరైనా వాళ్ళ ఇన్కంలో 2 to 10%, 2% మినిమం చేయగలిగితే బాగానే ఉంటుంది. 10% ఈజ్ వెరీ గుడ్. 10% చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మినిమం 2% బీదలకి అన్నదానం చేయండి. బీదలకి, నీడీ పీపుల్స్కి. చాలామంది చెప్తారు మేము గుళ్ళో అన్నదానం చేసామని. గుళ్ళో కాదండి, ఎవరైతే వీధి చివరనో లేకపోతే మన వీధిలోనో అన్నం లేక ఇబ్బంది పడుతుంటారో మీ పని మనిషికి పెట్టండి. మీ పని మనిషికి బిడ్డకి ఫీజు కట్టండి, వాళ్ళకి పెట్టండి. నీడీ పీపుల్కి ఫుడ్ పెట్టండి. ముఖ్యంగా నా అబ్జర్వేషన్, ప్రెగ్నెంట్ లేడీస్, పూర్ ప్రెగ్నెంట్స్ లేడీస్, వాళ్ళు తిండి తినలేక బిడ్డకి సరైన ఆహారం ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ మన ఇండియా చాలా అదృష్టవంతులం, ఐసిడిఎస్ ద్వారా అన్నం పెడుతుంది. అన్నం పెడితే అన్నంతో పాటుగా మీ వీధిలోనే ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అక్కడ ఆ టీచర్ని అడగండి, ఐసిడిఎస్ టీచర్ని, ఎవరమ్మా పూర్ పీపుల్ సెలెక్ట్ చేసుకొని ఒకళ్ళనో ఇద్దరినో, ఎట్టాగు చంద్రబాబు నాయుడు గారు P4 అన్నారు. P4తో పాటుగా ఒక పేద గర్భిణీ అమ్మాయికి ఫ్రూట్స్, స్వీట్స్, మెడిసిన్స్, వాళ్ళకి ఏం కావాలో నీడి ఇవ్వండి. మీ జీవితం ఆనందంగా ఉంటుంది. చాలా మీరే కాదు, మీ బిడ్డలు, మీ తరతరాలు కూడా చాలా ఆనందంగా జీవిస్తారు. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి.
అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా